State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన మహాకూటమి కార్యకర్తలు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీ నియోజకవర్గంలో ఈ మహాకూటమి ఏ విధంగా అభివృద్ధి రోజు రోజుకి చెందుతుంది? ఈరోజు ఈ మూడు పార్టీలు నిర్ణయం తీసుకొని జనసేన అభ్యర్థి అయిన లోకం మాధవ్ గారికి ఈ టికెట్ ప్రకటించడం జరిగింది. సీటు మేము తెలుగుదేశం నుంచి మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశం ఇస్తారో ఆ మాటకి మాకు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మా తాలూకా అంతిమ కోరిక. మేము కష్టపడి పనిచేసి మేడం గారిని గెలిపించి మేడం గారి ఓటుతో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూద్దామని మేము అందరం తెలుగుదేశం కార్యకర్తలందరం కోరుకుంటున్నాం. ఇంకా కార్యాచరణ ఏ విధంగా మొదలు పెడుతున్నారు? మాకు మా బంగారాజు గారికి టికెట్ వస్తుందని చాలా ఆశించాం. తెలుగుదేశం కార్యకర్తలందరూ పొత్తుల ధర్మంగా పొత్తులో భాగంగా ఈ సీటు వారికి ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు కొంత మనస్తాపం చెందినప్పటికీ ఈరోజు అందరూ పార్టీ ఆదేశాన్ని అనుసరించి పార్టీ ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు ముఖ్యంగా ఈ విజయనగరం జిల్లాలో ఇక్కడ అశోక్ గజపతిరాజు గారు, అక్కడ మాకు నారాయణ స్వామి నాయుడు గారు పూజ్యులు పెద్దలు వాళ్ళిద్దరూ వాళ్ళ అడుగుజాడలో నడిచిన వాళ్ళమే. పార్టీ మాటకే మేము అందరం కట్టుబడి పనిచేస్తాం. ముఖ్యంగా వాళ్ళ అడుగుజాడలో పార్టీ క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ అంటే ఈ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో మాధవ్ గారిని గెలిపించి మేము చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మేము అందరం కంకణం కట్టుకొని పనిచేస్తాం. మీరు చెప్పండి అన్న, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ముందుకు వెళ్ళడం అంటే తెలుగుదేశం పార్టీకి టికెట్ వస్తుందని ఆశించడం మాట వాస్తవం. కాకపోతే టికెట్ రానప్పుడు కొన్ని రోజులు కొద్దిగా ఇబ్బంది పడిన మాట కూడా వాస్తవం. కానీ ఆ వాస్తవం అంతా ఇప్పుడు కార్యరూపం దాల్చి ఒకరు తేరుకొని ఆ బాధ నుంచి సర్దుకొని అందరూ మేడంతో ప్రయాణిస్తున్నారు. 3 రోజుల క్రితం పుష్పట్రేగలో మా పంచాయతీలోనే పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. దిగ్విజయంగా ప్రచారం పూర్తి చేసుకున్నారు. అలాగే ఈ 2 రోజులు కూడా ఇంకా 2 నియోజకవర్గ మండలాల్లో కూడా పర్యటన చేశారు. మళ్ళీ రేపు పుష్పట్రేగలో రేపు ఉదయాన్నే 8 గంటలకి మళ్ళీ పాదయాత్ర ఉంది, ఇంటింటి ప్రచారం ఉంది. మీరు అడిగినట్లుగా ఎన్ని వేలు ఓట్లు అంటే చెప్పలేము, కానీ 25,000కి తక్కువ లేకుంటే మెజారిటీ వస్తుందని నమ్మకం మాకుంది. మేడం గారు చెప్పినట్లుగా అధికార పక్షం చేసే అరాచకాల వలన, అనేకమైన దోపిడీల వలన, పేదలను దోచుకున్న కారణం చేత వైసీపీలో ఉన్నోళ్ళు 4 మండలాల నుంచి అనేక మంది వచ్చి డైరెక్ట్గా ఆమె పార్టీలోనే చేరటం జరుగుతుంది. ఉమ్మడి పార్టీ అయిన జనసేన పార్టీలో జరగడం జరుగుతుంది. మీరన్నీ గమనించే ఉంటారు. భోగాపురంలో అత్యధికంగా 50% వైసీపీ నుంచి జనసేనలోకి చేరడం జరిగింది. అలాగే పుష్పట్రేగలో కూడా తెలుగుదేశం అందరూ సంసిద్ధులై ఉన్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. మనస్తాపన తగ్గించుకొని ఆమెతో కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డారు. ఇంకా రాబోయే ఈ 4-5 రోజుల్లోనే మొత్తం తెలుగుదేశం కార్యకర్తలందరూ కార్యోన్ముఖులై మా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి సిబిఎన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటం, ఈమెను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపడం మాకు ఏకైక దీక్షగా అందరం పనిచేయాలనుకుంటున్నాము. నెల్లిమర్ల, డెంకాడలో కూడా నిన్న చేయడం జరిగింది, ఇంటింటి ప్రచారం జరిగింది. ఇంకా నెల్లిమర్లు ఉంది, ఎల్లుండి ఎప్పుడు కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవరు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరు కూడా, ఏ ఒక్క కుటుంబ సభ్యుడు కూడా తెలుగుదేశాన్ని వీడి వెళ్తాడని ఎవరు అనుకోవట్లేదు. అలాగైతే ప్రజెంట్ ఇప్పుడు కరువత బంగారాజు ఆల్రెడీ ఇండిపెండెంట్ కూడా వేస్తానని చెప్పేసి ఒకవైపు అయితే వస్తున్నటువంటి వార్తలు ఏ విధంగా మీరు చూస్తారు? ఎందుకంటే ఇంతవరకు మీ అందరూ కలిసే ఉన్నారు, ఈరోజు సడన్గా ఆయన ఇండిపెండెంట్గా అంటున్నారు. మళ్ళీ దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దాన్ని ఏ విధంగా చూడాలంటే ఆయన మనస్తాపం ఎక్కువ. ఇప్పుడు క్యాండిడేట్ అయిన కాబట్టి, ఆయన క్యాండిడేట్గా ప్రకటించుకున్నాడు కాబట్టి ఆయన టికెట్ రాలేకపోతే మనస్తాపం అందరికి ఎక్కువ ఉంటుంది. ఆయనకున్న మనస్తాపం నాకు ఉండదు, నాకున్న మనస్తాపం మా ఇంట్లో వాళ్ళకు ఉండదు. ఎందుకు, నేను ఆయన వెనకాల తిరిగాను కాబట్టి ఆయనలాగా నాకు కొంత మనస్తాపం ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది. రేపు మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పిన తర్వాత నేను చెప్పినట్టు చేస్తారు. అలాగే మా ఊర్లోని కార్యకర్తలమే అందరం కూడా మేమందరం ఒక సమిష్టి వ్యవహారంతో వచ్చి మేమందరం చేయటానికి నిర్ణయించుకున్నాము. ఇండిపెండెంట్గా వేస్తారన్న మాట అన్నారు, కానీ ఆయన వెయ్యరనే పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం. ఎందుకంటే ఆయనే పార్టీలో నుంచి ఎదిగిన వాళ్ళే. పార్టీలోంచి ఎదిగిన వాళ్ళు ఎవరు కూడా పార్టీకి ద్రోహం చేయరని మా పూర్తి నమ్మకం. పార్టీలో ఏది పదవి పొందకుండా, పార్టీలో ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఉండున్న వాళ్ళైతే
మరొక పార్టీకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇండిపెండెంట్గా చేయొచ్చు. కానీ పార్టీ నుంచి అభివృద్ధి చెంది పార్టీలో పదవులు పొందిన వాళ్ళు ఎవరు కూడా, ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు సంవత్సరాల కాలం నుంచి, ఆయన ఇన్ఛార్జిని వదులుకొని ఇండిపెండెంట్గా వేస్తారని మాత్రం నేను కల్లో కూడా ఊహించట్లేదు. ఊహించదు ఏదైనా జరిగితే అది మనం చెప్పుకోవాల్సింది కాదు. ఏది ఏమైనా ఎవరు ఏం చేసినా మాధవమ్మ గారి గెలుపు భగవత్ నిర్ణయం. తప్పకుండా 25,000 ఓట్లతో గెలుస్తాము. మీరు తర్వాత మళ్ళీ కౌంటింగ్ రోజుని జూన్ 4వ తారీఖుని మీరు ఏదో బంగ్లాలోనే మీటింగ్ పెట్టవచ్చు. మేము స్వగారంగా మాధవి మేడం గారు గెలిచామని ఆమెకు ఒక పసుపు గుచ్చం, అశోక్ మహారాజు గారికి ఒక పూలదండ, అలాగే మన ఎంపీ గారు కలిసెట్టి అప్పలనాయుడు గారికి ఒక పెద్ద సాలువా తెచ్చి కప్పి ఆయన ఎంపీగా, ఆయన ఎమ్మెల్యే స్థానాన్ని అడిగితే అధిష్టానం ఆయన నిర్ణయించి ఎంపీగా ప్రకటించింది. ఆయన ఎప్పుడు ఊహించలేదు ఎంపీ కావాలని అనుకోలేదు. ఆయన ఎమ్మెల్యే స్థాయిగా అక్కడ ఉంటే నాకు సరిపోతుంది, నేను గెలుస్తాను డెఫినెట్గా అనుకున్నారు. కానీ అనూహ్యమైన పరిస్థితులను బట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో, ఏం ఆలోచించి తీసుకుందో తెలియదు. భగవత్ నిర్ణయము ఆయన ఎంపీగా పంపించాలని అనుకుంటున్నారు. అందుకే ఎంపీగా అవడానికి అన్ని అవకాశాలు ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయన ఎంపీలతో లెక్కేస్తే అన్ని విధాలు ఈయన ఇంకా యోగ్యుడు. అందుగురించి డెఫినెట్గా ఆయన పార్లమెంట్లోని ఈ అసెంబ్లీలోని అడుగుపెట్టి మా నియోజకవర్గం నెల్లిమర్లకి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఇద్దరు సమన్వయం చేసుకుని వెళ్తారని మేము ఆశిస్తున్నాం. ఇది పరిస్థితి. నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేతో పాటు ఎంపీని కూడా ఖచ్చితంగా మేము గెలిపిస్తాము. ఎమ్మెల్యేకి అయితే కనీసం 25,000 ఓట్ల మెజార్టీని అయితే మేము జనసేన అభ్యర్థి అయినటువంటి లోకం మాధవికి అయితే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.